ఇవాళ వీడియోలో షేర్ చేయబోయే బ్లౌజ్ డిజైన్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాము. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెట్ ఎంబ్రాయిడరీ మీద చేసిన డిజైన్, నార్మల్ ఫ్యాబ్రిక్ పైన చేసిన డిజైన్, అలాగే మగ్గం వర్క్ శారీ కూడా ఉంటుంది. ఇవాళ వీడియోలో సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు షేర్ చేస్తున్నాము. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ నార్మల్ బ్లౌజ్, మోడల్ బ్లౌజ్ మీకు షేర్ చేస్తున్నాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసాము. ఇంకా పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని జాస్మిన్ పట్టు నెట్ యూస్ చేసి సెకండ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాము. ఇక్కడ మీరు ఈ బ్లౌజ్లో బ్యాక్ నెక్ ప్యాటర్న్ చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. 2 లేయర్స్ అనేది నెక్ లైన్ చుట్టూ వస్తుంది వర్క్. మిడిల్ పార్ట్లో నెట్ ఇలా విజిబిలిటీ ఉండేలాగా ఇలాగా మొత్తం వైట్ బీడ్స్లో ఇదొక టైప్ ఆఫ్ బీడ్. అలాగే కుందన్స్ యూస్ చేసాము, చెమ్కి యూస్ చేసాము, గోల్డ్ బీడ్స్, లీవ్స్ అనేవి క్రాస్గా వస్తాయి. ఫస్ట్ లైన్ స్మాల్గా వస్తుంది, సెకండ్ కొంచెం బిగ్లా వస్తుంది. ఇక్కడ హ్యాండ్కి బోర్డర్లో కూడా వస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్. ఇది నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. ఫ్యాబ్రిక్ వచ్చేసి జాస్మిన్ పట్టు, చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ బోర్డర్ కట్ వర్క్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ శారీకి ఇలా లైన్స్లో వైట్ కలర్ ఉంది కదా, అందుకని వైట్ బీడ్స్ అనేవి యూస్ చేసాము వర్క్లో. ఇక్కడ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి లీవ్స్కి 2 షేడ్స్ అనేది ఇచ్చాము. 1 by 1గా క్రాస్గా వస్తాయి. గ్రీన్లో కొంచెం డార్క్ షేడ్ బ్లౌజ్లో కనిపించాలి కదా. ఫ్రంట్ సైడ్ పైపింగ్ ఇచ్చాము, లెఫ్ట్ సైడ్ సెల్ఫ్ కలర్ పైపింగ్ ఇచ్చాము. రైట్ సైడ్ అనేది నార్మల్గా వర్క్ వస్తుంది. సేమ్ బ్యాక్ నెక్ లైన్ చుట్టూ ఎలా వచ్చిందో అలానే వర్క్ వస్తుంది. ఫ్రంట్ హెమ్మింగ్ వస్తుంది. ఇక్కడ వెనక మీ నెట్ ఫ్యాబ్రిక్ దగ్గర చూడొచ్చు హెమ్మింగ్ అనేది చేసాము. సో ఎక్కడ అనేది క్లాత్ బిగిలిపోవటం అలా అయితే ఏముండదు. సో ఇది ఫ్రంట్ నెక్ డిజైన్. నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి, మనకి శారీలో ఇలా లైన్స్ వచ్చాయి కదా, హ్యాండ్కి ఇలా లైన్స్ వచ్చేలాగా నెట్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. లెంత్ వచ్చేసి హ్యాండ్ ఎల్బో లెంత్ వస్తుంది. షార్ట్ హ్యాండ్ అంతా గ్యాప్ ఇచ్చి ఇంకా కింద రిమైనింగ్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ అనేది 2 లేయర్స్ యూస్ చేసాము. ఇక్కడ గ్రీన్ కలర్ బీడ్స్ యూస్ చేసాము, బోర్డర్లో వైట్ పర్ల్స్ యూస్ చేసాము. సైడ్కి ఇలా ఉంటుంది హ్యాండ్, ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది హ్యాండ్ కనుక వేసుకుంటే. ఇంకా వెనక వైపు కూడా ఇలా నీట్గా అయితే ఉంటుంది వర్క్. ఇది ఒక డిఫరెంట్ టైప్, కొంచెం సింపుల్లో ఉంటుంది ఈ డిజైన్. మనకి బ్యాక్ నెక్లో వచ్చినవి హ్యాండ్కి కూడా యూస్ చేసాం బోర్డర్ లాగా. ఫస్ట్ లేయర్ కింద, సెకండ్ లేయర్ ఏమో పైన, ఇంకా మిడిల్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. క్రాస్ లైన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ బ్యాక్ నెక్ ప్యాటర్న్లో నెట్ వస్తుంది, హ్యాండ్కి కూడా నెట్ వస్తుంది. 2 లేయర్స్ వేసుకోవటం వల్ల కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. సో ఇది నెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ డిజైన్. ఈ శారీకి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో, 2 హ్యాండ్స్. నెక్స్ట్ నార్మల్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ వస్తుంది, ఫ్రంట్ హెమ్మింగ్ వస్తుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది. ఇక్కడ ప్యాచ్ లాగా వేసాము చూడండి. ఇది ఒక మోడల్ హై నెక్ ప్యాటర్న్లో ప్రిన్స్ కట్ వస్తుంది. ఇక్కడ మీకు విజిబిలిటీ కనిపిస్తుంది కదా, ప్రిన్స్ కట్ 2 సైడ్స్ ఇలా షేప్ అనేది ఇలా నీట్గా అయితే ఉంటుంది. సో బాడీ మెజర్మెంట్ పట్టు కూడా మేమైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాము. ఇక్కడ హ్యాండ్కి బోర్డర్లో కూడా ఇలా ప్యాచ్ లాగా ఇచ్చాము. శారీలో ఉన్న కలర్తో ఇలా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతో అయితే ప్యాచెస్ వేసాము. ఇలా హ్యాండ్కి, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్కి మొత్తం. బ్యాక్ నెక్ మొత్తం హై నెక్ వస్తుంది, బోట్ నెక్ టైప్లో. ఇంకా వెనకాల ఇలా నడుము దగ్గర పైపింగ్ అనేది ఇచ్చాము గ్రీన్ కలర్తో. మీరు చూడండి పైపింగ్ ఎంత నీట్గా అయితే ఉందో, ఈవెన్గా ఉంది, ఎక్కడ ఎక్కువ తక్కువగా అయితే లేదు. బ్యాక్ నెక్ పైన కూడా ఇలా బోర్డర్ అయితే వస్తుంది గ్రీన్ కలర్. వీళ్ళు స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ మొత్తం హై నెక్వే ఇచ్చారు. ఇక్కడ బోర్డర్లో ఇలా వచ్చింది. ఫ్రంట్ సైడ్ చూడండి, స్ట్రైట్గా అయితే పెట్టుకోకూడదు. ప్రిన్స్ కట్ కానీ నార్మల్ కట్ కానీ ఇలా క్రాస్ లాగా రావాలి, కర్వ్ లాగా, అప్పుడు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా రావాలి. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో చేసిన డిజైన్. ఒకటేమో ఇలా జాస్మిన్ పట్టు నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి చేసిన డిజైన్. సో ఇంకా థర్డ్ బ్లౌజ్ డిజైన్ చూడండి.
ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్ అనేది తీసుకొచ్చారు. ఈ లెహెంగాస్కి వాటికి యూజ్ చేస్తారు ఈ మెటీరియల్. సో దాంతో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. మొత్తం సిల్వర్ జరీ వచ్చింది. ఇక్కడ నీట్గా అయితే ఉంది వర్క్. బోర్డర్లో కానీ మొత్తం లెహెంగాకి బోర్డర్లో ఉన్న పార్ట్ని హ్యాండ్స్కి యూజ్ చేసాము. ఇంకా రిమైనింగ్ పార్ట్ని బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్కి యూజ్ చేసాము. ఇది వర్క్ అనేది చాలా నీట్గా అయితే ఉంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుని కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అప్పుడు ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది వర్క్ వేయించుకున్న దానికంటే కూడా. ఇక్కడ హ్యాండ్కి బోర్డర్లో బంచెస్ అనేది వచ్చాయి మిడిల్ పార్ట్లో. ఇక్కడ బ్యాక్ నెక్లో వేసిన డిజైన్లో బంచెస్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బంచెస్ అనేది హ్యాండ్స్కి, అంటే మనం బోర్డర్ వచ్చిన పార్ట్ని హ్యాండ్స్కి వేసాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా హెమ్మింగ్ అనేది వస్తుంది. పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉందో, చాలా సన్నగా వచ్చింది కదా. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా డిజైన్ అనేది నీట్గా అయితే వచ్చింది. మనం కటింగ్ చేసుకునే దానిలో ఉంటుంది. ఏదైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి నడుం దగ్గర ఇలా క్రాస్గా ఇవ్వాలి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఏమో స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏమో క్రాస్ రావాలి, అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. అన్ని బ్లౌజెస్కి ఇలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టిచ్ చేస్తున్నాము. అప్డేట్ అవుతూ ఉంటే బ్లౌజ్ డిజైన్స్ అన్నీ నీట్గా అయితే వస్తూ ఉంటాయి, ఫిట్టింగ్ కూడా. సో కట్ చేసేటప్పుడు ఇక్కడ డిజైన్ అనేది ఈవెన్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ డిజైన్ సేమ్ వచ్చేలాగా, ఇప్పుడు లీవ్స్ అనేవి పైకి వచ్చేలాగా అలా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ లోపల వైపు కూడా ఫినిషింగ్ చూడొచ్చు. ఇక్కడ ఓవర్లక్ కానీ మొత్తం నీట్గా చేసుకోవాలి. ప్రిన్స్ కట్ ఉంటుంది కదా, ఈ ప్రిన్స్ కట్ ప్లేస్లో కూడా ఓవర్లక్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్కి చుట్టూ, ఇంకా సైడ్ టక్స్ దగ్గర మొత్తం. లేకపోతే ఇలా పీస్లు వచ్చేస్తాయి, పాడైపోతుంది బ్లౌజ్ తొందరగా. ఇక్కడ పైపింగ్ కూడా చూడండి, గ్రీన్ కలర్ లీవ్స్లో వచ్చిన కలర్తో పైపింగ్ అనేది ఇచ్చాము. చాలా నీట్గా అయితే ఉంది బ్లౌజ్ ఫినిషింగ్. ఇలా పైపింగ్ అనేది ఎక్కడ బయటికి రాకుండా చూసుకుంటే బ్లౌజ్ కూడా ఛానల్లో అయితే ఉంటుంది. సో ఇది ఈ 3rd బ్లౌజ్ డిజైన్. 3 బ్లౌజ్ డిజైన్స్ చూశారు. నెక్స్ట్ మగ్గమ్మక్ శారీ అయితే చూడండి. ఇది మిర్రర్ వర్క్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో వర్క్ అనేది అవసరం లేదు. అక్కడ వేయించుకుంటే ఇంకొంచెం ప్రైస్ అనేది పెరుగుతుంది. కొంచెం ఆ వేరియేషన్ కోసం చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ నీ లెంత్ నుంచి కింద వరకు మాత్రమే స్టార్టింగ్లో మిర్రర్స్ అనేది వస్తాయి. ఇక్కడ మీరు చూడండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ మిర్రర్స్ యూస్ చేసాము. ఇక్కడ బోర్డర్లో శారీకి ఆరెంజ్ కలర్ లేస్ అనేది యూస్ చేసాము. సో ఆరెంజ్ కలర్ మిర్రర్ అనేది ఒక కలర్గా తీసుకున్నాము. సెకండ్ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ 2 కలర్తోనే మొత్తం శారీ మొత్తం మిర్రర్స్ అనేవి వస్తాయి. ఇంకా కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. పవిటి చెంగుకు వచ్చేసి మొత్తం మిర్రర్స్ వస్తాయి ఆల్ ఓవర్. ఇంకా కావాలనుకుంటే హాఫ్ శారీ స్టైల్ లాగా కూడా చేసుకోవచ్చు మిర్రర్స్ని. నడుం దగ్గర నుంచి మొత్తం మిర్రర్స్ వచ్చేలాగా. ఇది వచ్చేసి ఓన్లీ పవిటి చెంగుకు మాత్రమే మిర్రర్స్ వస్తాయి. ఇంకా నీ లెంత్ వరకు మొత్తం మిర్రర్స్ వస్తాయి. 2 కలర్ కాంబినేషన్లో చేసాము. ఇలాగా నీ లెంత్ నుంచి కింద వరకు మిర్రర్స్ వస్తాయి. రిమైనింగ్ శారీ మొత్తం ఓన్లీ పౌటి చెంకి మిర్రర్స్ వస్తాయి. ఇలా బోర్డర్ అనేది కలర్ సెలెక్ట్ చేసుకొని ఫ్యాబ్రిక్ అనేది చూసుకొని మంచిగా మగ్గం వర్క్ అనేది చేసుకోవచ్చు. మిర్రర్స్లో సింపుల్ వర్క్ మిర్రర్స్లో ఇంకా చాలా ఉన్నాయి మగ్గం వర్క్ చేసినవి. అవన్నీ మీకు అప్కమింగ్లో షేర్ చేస్తాము. ఇంకా ఇప్పుడు స్టిచ్ చేసినవి అయితే ఇంకా పార్సల్ అయితే వేసేస్తున్నాము. 3 బ్లౌజెస్ అలాగే మగ్గం వర్క్ చేసిన శారీ. మీకు ఇక్కడ పిక్చర్స్ అనేది యాడ్ చేస్తున్నాము, మీరు చూడండి. మా కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఎవరైనా మగ్గం వర్క్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మా వీడియోని కూడా షేర్ చేయండి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఇప్పుడు షేర్ చేసిన బ్లౌజ్ పిక్చర్స్ అన్నీ. నెట్ ఫ్యాబ్రిక్ పైన నార్మల్ బ్లౌజెస్ మొత్తం. ఇక్కడ మీరు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా షేర్ చేస్తూ ఉంటాము. బ్రైడల్ బ్లౌజెస్ కలెక్షన్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా మా ఛానల్లో మంచి కలెక్షన్ ఉంది మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్స్. ఒకసారి చెక్ చేయండి, ఛానల్ని విజిట్ చేయండి. ప్లేలిస్టులు ఉంటాయి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్స్కి. కటింగ్ బ్లౌజెస్ స్టార్టింగ్ 650 నుంచి పైపింగ్ వేస్తే ఇంకా మోడల్ని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవాళ మేము షేర్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ ప్రైస్ 5000 నుంచి 7000 మిడిల్లో ఉంటుంది.
మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.